హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఒక హోమ్ టూర్ చేస్తున్నాను. అండ్ ఈ ఇల్లు వచ్చేసి మా మేనత్తయ్య గారి ఇల్లు అనమాట. అండ్ ఈ ఇల్లు కడప డిస్టిక్ జమ్మలమడుగు విలేజ్లో అయితే ఉందన్నమాట. అండ్ నాకు ఎందుకో అనిపిస్తుంది లైక్ రాయలసీమ ఇల్లులు మాత్రము కంపేరింగ్ విత్ హైదరాబాద్ కొంచెం ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా ఉంటాయి అన్నది నా ఒపీనియన్ అనమాట. సో ఎంట్రన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది, చిన్న ఎంట్రన్స్. బేసిక్గా మనం ఇల్లు అన్నప్పుడు మనకు 2 వీలర్ పార్కింగ్, కార్ పార్కింగ్ మెయిన్గా ఇది మాత్రం ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం కదా. ఇక్కడ వాళ్ళు అలా కాదు, బట్ అలా పార్కింగ్ ప్లాన్ చేసుకున్న ఇల్లులు కూడా ఉన్నాయి, లేవని అనట్లేదు. అండ్ ఎంట్రన్స్లో ఫస్ట్ ఈ విధంగా చిన్న స్పేస్ అయితే ఉంటుంది. ఈ స్పేస్ అసలు యాక్చువల్గా దీన్ని సోఫా అని చెప్పి అంటారు. బట్ మా అత్తయ్య గారు ఏంటంటే తాను చిన్న కిచెన్ లాగా కన్వర్ట్ చేసుకుందనమాట. అండ్ తను ఒక్కతే ఉంటారు ఇంట్లో. ఈ విధంగా ఇక్కడ చెప్పులు ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఈ స్పేస్ అంతా కూడా సోఫా అని చెప్పేసి అంటారు. ఎవరైనా గెస్ట్లు వస్తే బయట నుంచి బయటికి వెళ్ళిపోతారనమాట. ఒకవేళ మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మాత్రమే ఈ మెయిన్ హాల్లోకి అయితే అలౌ చేస్తారు. అండ్ ఇది వచ్చేసి ఒక మగ్గంలో ఒక మిషన్ అనమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్ మిషన్ కాబట్టి వాళ్ళు ఇప్పుడు చేయట్లేదు, బట్ గుర్తుగా ఆ మిషన్ అలాగే ఉంచుకున్నారు. అండ్ మెయిన్ హాల్లో కనుక చూసుకున్నట్లయితే చిన్న డ్రెస్సింగ్ ఏరియా ఉంది. అండ్ కూర్చోడానికి సోఫా అండ్ నార్మల్గా అట్లా రిలాక్స్ అవ్వడానికి ఒక కాట్ అయితే ఉందన్నమాట. అండ్ మా మమ్మీ అయితే అక్కడ కూర్చుంది. మా అత్తయ్య గారు వచ్చేసి వెనకాల జాడు ఈవినింగ్ అయింది కదా, 5:30 దాటిందని చెప్పేసి తను ఇల్లు అయితే ఉడుస్తూ ఉన్నారనమాట. అండ్ మేము ఒక కజిన్ సిస్టర్ ఎంగేజ్మెంట్ ఉండడం వల్ల ఆ ఊరికైతే వెళ్ళాల్సి వచ్చింది. ఎప్పుడు వెళ్ళినా మా అత్త వాళ్ళ ఇంట్లో కొంచెం రిలాక్స్ అయ్యి అయితే వెళ్తాం అనమాట. అండ్ తను ఒక్కతే ఉంటుంది కాబట్టి ఎక్కువ సామాన్లు అయితే ఏముండవు. అండ్ ఉన్న సామాన్లు అన్నీ కూడా ఈ పైన కబోర్డ్స్లో, ఆ కింద కబోర్డ్స్లో అయితే జమాయించేసి పెట్టేసుకున్నారనమాట. అండ్ ఈ ఇల్లు కొంచెం నాకు డిఫరెంట్ అనిపించింది కాబట్టి నేను ఈరోజు వీడియో షూట్ చేస్తున్నాను, మీ అందరితో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి. అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో, మా వాళ్ళల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మిషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే చిన్న చిన్నవి ఏమైనా కుట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ తను పూజా రూమ్ కూడా చూడండి, పూజది గూడు ఎంత చక్కగా చిన్నగా సింగిల్ ఉమెన్ కాబట్టి పెద్ద హడావిడి పెట్టుకోకుండా సింపుల్గా అయితే పెట్టుకున్నారనమాట. అదొకటి మంచిగా అనిపించింది. అండ్ ఈ పెట్టె వచ్చేసి మా బావగారు పోలీస్ అనమాట. నేను అడిగాను, అత్త మా బావదా ఏంది పెట్టె అంటే, కాదమ్మా మీ నాన్న నా పెళ్ళప్పుడు హైదరాబాద్ నుంచి తెచ్చినాడు ఆ పెట్టె, దాదాపు ఇప్పుడు అది 40 సంవత్సరాల పెట్టె అని చెప్పేసి అంటే, మరి 40 years ఎగో మా డాడీ హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు మా అత్త మ్యారేజ్కి తను తీసుకెళ్ళిన హైదరాబాద్ నుంచి తన సామాన్లు, ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే అందులో పెట్టుకుంటుందని చెప్పేసి మా డాడీ హైదరాబాద్ నుంచి అయితే తీసుకెళ్లారనమాట. సో ఇది ఫైనల్గా ఇల్లు చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే మెయింటైన్ చేసుకుంది మా అత్త. అండ్ ఇతను వచ్చేసి మా మామయ్య గారు, హీస్ నో మోర్ నౌ. అండ్ మనుషులు ఉన్నా లేకపోయినా ఈ విలేజెస్లో అండ్ కొన్ని ఫ్యామిలీస్లో ఏంటంటే టయానికి ఇల్లు తుడుచుకోవడము, పూజ చేసుకోవడము, ఈవినింగ్ అయితే మొహం కడుక్కొని మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వడము, ఇట్లాంటివి చేస్తారు కదా. అవి కొంచెం మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మనకు మళ్ళీ పైకి కూడా యాక్సెస్ ఉంది. ఈ కుక్క బాగుంది కదా అని చెప్పేసి దీన్ని కూడా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే నేను తీసుకున్నాను అనమాట. దాన్ని పిలిస్తే అది దగ్గరికి రావడానికి ట్రై చేస్తుంది. దాని పేరు అంట స్వీటీ అంట. నాకు భలే నవ్వు వచ్చింది స్వీటీ అనగానే. అండ్ ఈ రెండు వచ్చేసి కింద వాష్రూమ్స్. ఇట్లా పైకి ఎక్కేసి వెళ్తే కనుక పైన ఇంకొక పోర్షన్ అయితే ఉందన్నమాట ఇల్లు, అది మా బావగారిది. అండ్ కింద వచ్చేసి మా అత్త ఉంటుంది అనమాట. ఇల్లు అయితే చాలా మంచిగా ఉంది, వెళ్ళి పీస్ఫుల్గా రిలాక్స్ అవ్వడానికి అయితే మంచిగా ఉంది. మా అత్త అంటది ఎప్పుడు, రండి రండి రావచ్చు కదా అని చెప్పేసి అంటది. కానీ ఇంకా బిజీ హడావిడి లైఫ్. ఎప్పుడైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఒక 1-2 hours అయితే ఉండి వాళ్ళ ఇంట్లో కబుర్లు అవన్నీ చెప్పుకొని రిలాక్స్ అయ్యి అయితే వెళ్ళిపోతాం అనమాట. అండ్ ఇది పక్కన కొంచెం ఓపెన్ స్పేస్ ఏరియా. అండ్ ఆ తర్వాత లోపల ఇల్లు అనమాట. ఇది ఓవరాల్గా రాయలసీమలో ఇల్లు. అండ్ ఈ వీడియో తర్వాత నేను ఇంకా కొన్ని ఇల్లులవి క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి ఎంత డిఫరెంట్గా ఉంటాయి ఈ ఇల్లులన్నీ కూడా. మీకు కూడా తెలియాలి ఇక్కడ రాయలసీమలో స్ట్రీట్స్, ఇల్లులు ఎట్లా ఉంటాయి అని చెప్పేసి నేను పెడుతున్నాను అనమాట. మ్యాక్సిమం ఇల్లులకైతే మాత్రం కార్ పార్కింగ్ అయితే ఉండదు, బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది. కానీ
కొందరు పెట్టుకుంటారు, లేదా ఇట్లా బయట స్పేస్ ఉంటే బయట కూడా పెట్టేసుకుంటారు. కానీ మ్యాక్సిమం ఇళ్ళకి మాత్రం కార్ పార్కింగ్ ఉండదు. చాలా రేర్ కేసెస్లో మాత్రమే వాళ్ళు కార్ పార్కింగ్ అనేది పెట్టుకుంటారనమాట. సో ఇది మీకు తెలియాలని చెప్పేసి ఒక వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో బోలెడన్ని వీడియోస్ ఉన్నాయి. నేను ప్రతిదీ కూడా యూస్ఫుల్ అని అనుకుంటే మాత్రమే నా ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట. తప్పకుండా అన్నీ కూడా చెక్ చేయండి, మీకు ఏదైనా హెల్ప్ఫుల్ అవుతుండొచ్చు. అండ్ ఈ అన్బాక్సింగ్స్ రివ్యూస్ ఏవైనా ఉంటే మాత్రం నేను పర్సనల్గా వాటిని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే నేను యూట్యూబ్ నా సబ్స్క్రైబర్తో అయితే నేను షేర్ చేసుకుంటాను అనమాట. ఇంతవరకు వచ్చారంటే మీరు నా ఛానల్ని, నా వీడియోస్ని లైక్ చేస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.